మన వాకాడు మండల ప్రజలందరికీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన పత్రికా సభాముఖంగా మేము మా వాకాడు పోలీసు వారు తెలియజేయనిది ఏమనగా గౌరవమైనటువంటి మా జిల్లా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు, మా సిఐ గారు గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు వినాయక చవితికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలా జరగాలి, ఎలా జరుపుకోవాలనే దాని మీద ఈ విధంగా తెలియజేయాలని చెప్పి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా రేపు 27వ తారీఖు ఆగస్టు నెల వచ్చే బుధవారం రోజు మన పవిత్రమైన వినాయక చవితి సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా వినాయక ఐడల్స్ ఏర్పాటు చేసుకుని పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగానే కొద్దిమంది మన ఐడల్స్ కంపల్సరీగా మీరు వినాయక చవితి బొమ్మ పెట్టే దగ్గర కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు చుట్టూతో తిరిగి ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన ప్రభుత్వం వారు ఒక పోర్టల్ని క్రియేట్ చేసి సులభంగా అన్ని పర్మిషన్స్ ఒకే చోటన అందుబాటులో ఉన్న విధంగా ఏర్పాటు చేశారు. అందులో ganeshutsav.net అనే ఒక పోర్టల్ ద్వారా ఖచ్చితంగా మీరు అందులోకి వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్ని, మీ యొక్క పర్టికులర్స్ని ఎంటర్ చేసినట్లయితే అందులో మీ యొక్క డీటెయిల్స్, మీరు ఎమర్షన్ ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, మీ డీటెయిల్స్ ఏంటి అనేది క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ఆ గణేష్ ఉత్సవ పోర్టల్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వినాయక చవితిని చాలా హ్యాపీగా మీరు జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా ఇమర్షన్ దగ్గర చాలా ఏర్పాట్లు చేస్తున్నాము. అందులో భాగంగానే ఖచ్చితంగా మీరు నిమజ్జనం అయ్యే రోజు సాయంత్రం 5 గంటల లోపునే దయచేసి మీరు ఇమర్షన్ పాయింట్కి వచ్చేసేయండి. మరి వచ్చేటప్పుడు కూడా బాగా దయచేసి తాగి డ్రైవ్ చేయొద్దు. లాస్ట్ టైం కూడా కొన్ని ఇన్సిడెంట్లు జరుగున్నాయి. ఖచ్చితంగా కూడా డీజేలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేను అలౌ చేయడం లేదు. మరియు గణేష మండపాలు ఏర్పాటు చేసుకునే దగ్గర తప్పనిసరిగా మీరు వాటర్ కానీ, ఇసుక బస్తాలు కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది, మరియు ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఎలక్ట్రికల్ వైర్లు ఆ నైట్ టైంలో ఎక్కువగా ఉంది, పిల్లలు కొంచెం తాగి కొంచెం డ్యాన్స్ వేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఎలక్ట్రికల్ వైర్కి కొంచెం దూరంగా ఉండి వాటికి ఎటువంటి షార్ట్ సర్క్యూట్ లేకుండా, జాయింట్ లేకుండా చూసుకోవాల్సిందిగా ఈ సమయంగా తెలియజేస్తున్నాము.